హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మనం అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దట్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో మనం అయితే స్కాలర్షిప్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో ఈరోజు వీడియో లోపల నేనేం చెప్తున్నా అంటే, మీరు ఆల్రెడీ 2024-25కి సంబంధించి కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకొని ఇంకా స్కాలర్షిప్ అప్లై చేసుకోకపోయినా, ఆర్ఎల్స్ అంతకుముందు అడ్మిషన్ తీసుకొని స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోకపోయినా కూడా ఈ వీడియో మీకోసమే. సో మనకి స్కాలర్షిప్ అప్లై అండ్ రెన్యువల్కి సంబంధించి, మెయిన్గా అప్లైకి సంబంధించి అండ్ రెన్యువల్కి సంబంధించి ఈ మంత్ లోపలనే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు ఇంకా చేసుకోకపోతే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ రెన్యువల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఇయర్ది చేసుకోకపోతే మాత్రం సో మీకు మళ్ళీ ఛాన్స్ అయితే ఏం రాదు. సో మనకి నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ రెన్యువల్స్ అనేది ఓపెన్ అవుతాయి కాబట్టి, సో ఈ ఇయర్కి సంబంధించి మనకు ఈ మంత్ లాస్ట్ వరకు అయితే టైం అయితే ఉంది. సో ఫ్రమ్ June 1st మనకైతే ఎట్లాంటి ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఇప్పటికే మనకి చాలాసార్లు ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ అండ్ రెన్యువల్కి సంబంధించి ఎక్స్టెండ్స్ అనేది చేస్తూ వచ్చారు కాబట్టి, సో మళ్ళీ ఎక్స్టెండ్ అనేది కావడానికి ఛాన్స్ అయితే ఉండదు అన్నట్టు. సో బై దీస్ నీకు స్కాలర్షిప్ రాదు. ఒకవేళ నువ్వు టీఎస్ఈ పాస్ లోపల అప్లై చేసుకోకపోతే నీకు స్కాలర్షిప్ రాదు. ఒకవేళ గవర్నమెంట్ హాస్టల్స్ లోపల నువ్వు జాయిన్ అయిదాం అనుకున్నా కూడా నీకు రియంబర్స్మెంట్ అనేది రాదన్నట్టు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో నువ్వు కాలేజ్ లోపల రియంబర్స్మెంట్ కూడా రాదు స్కాలర్షిప్ అప్లై చేసుకోకపోతే. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో బీ అవేర్ ఆఫ్ ఇట్. సో తొందరగా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ సో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా యూ కెన్ గో విత్ ఇట్. సో చేంజెస్ కూడా వేసుకోరు, తర్వాత కూడా చేంజెస్ పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది. బట్ అప్లికేషన్స్ రెన్యువల్స్ మాత్రం క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి, ఎక్స్టెండ్ అయితే కావు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.